తుపాకీలో నుంచి వచ్చిన ఒక తూట, నీ నోటిలో నుంచి వచ్చిన ఒక మాట, ఇవి రెండు చిన్న పదాలే అయినా వీటిని మనము ఒక్కసారి మనం బయటకు వదిలామంటే తిరిగి వాటిని మనం తీసుకోవడం ఇంపాసిబుల్. సో ఎందుకనంటే ఇవి చాలా సందర్భాలలో మనకు తెలిసిన వాళ్ళు, చాలా క్లోజ్ రిలేటివ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, చాలామంది ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా ఎంతోమంది తెలిసో తెలియకనో కావాలను ఏదో ఒక విధంగా వాళ్ళ మాటలనే తూటాలతోటి మన మనసుని గాయపరుస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది మనకు కరెక్ట్గా తెలియదు. అయినా సరే కొన్నిసార్లు ఆలోచించకుండా వాళ్ళ దృష్టిలో మనల్ని అండర్ ఎస్టిమేట్ చేసి ఉండొచ్చు, గతంలో చేసిన తప్పులైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వాటిని సహనంతో కొంచెం ఓపికగా ఏ మాట అనాలి, ఏ మాట అనకూడదు అని ఆలోచించి అంటే చాలా బాగుంటుంది. తూట చిన్నదే అయినా గాయం పెద్దదే అవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. మాట చిన్నదే అయినా ఎదుటి వాళ్ళ గుండెల్లో గుచ్చుకొని వాళ్ళను ఎన్నో సంవత్సరాలు బాధపడే విధంగా చేయగలదు. కాబట్టి నీ నోటి నుంచి వచ్చే మాటల్ని ఒకసారి ఎదుటి వాళ్ళపైన మనం మాట్లాడితే ఏ విధంగా బాధపడుతుందో వాటిని నువ్వు ఎదుటి వాళ్ళను అనే ముందు ఒకసారి టేస్ట్ చేసి చూస్తే నీకే తెలుస్తుంది. సో కాబట్టి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి ఏది అనాలి, ఏది అనకూడదు అని ఆలోచించి మాట్లాడితే ఆ తూటాలాగా ఈ మాట కూడా ఎవరిని బాధ పెట్టకుండా ఉండే విధంగా చూసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.